హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది చంటిగాడైతే బీభత్సంగా డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. వాళ్ళ డాడీ సెల్లులో పాటలు పెడితే ఆ పాటలకు అనుగుణంగా విచిత్రమైన స్టెప్పులు వేస్తున్నాడు. వానికి డ్యాన్స్ తెలియదు, టీవీలో కూడా ఎన్నడూ చూడలేదు, కాకపోతే అలా ట్రై చేస్తూ ఉన్నాడు. వాళ్ళ స్కూల్లో వేస్తూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్ అప్పుడు, అందుకని చెప్పి వాడు ఇలా చేస్తూ ఉన్నాడు. వానికి తోడుగా వాళ్ళ అక్క కూడా యాడ్ అయిపోయింది. ఆమె చూడండి పాటలకి స్టెప్స్ అదరగొట్టేస్తుంది. అటు ఇటు ఉరుకుతూ ఇద్దరు కలిసి చేస్తున్నారు. పాటలు మార్చమని వాళ్ళ డాడీని ఒకటే గోల చేస్తుర్రు. రేపు ఎగ్జామ్ ఉంది, అయినా ఎగ్జామ్ కోసం చదువుకోకుండా ఇలా డ్యాన్స్ అయితే వేసేస్తూ ఉన్నారు. గిరా తిరుగుతూ కింద పడుతూ లేస్తూ చంటిగాడు వాళ్ళ అక్క ఇద్దరు కలిసి కొత్త స్టెప్స్ని అయితే వీళ్ళు కనుగొన్నారు. డ్యాన్స్ మాస్టర్ కూడా ఇలాంటి స్టెప్స్ వస్తాయో రావో మరి, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరనే నేర్చుకోవాలి కొత్త స్టెప్స్ని. చూడండి ఎంత కొత్త స్టెప్స్ వేస్తున్నారో వీళ్ళు. డ్యాన్స్ మాస్టరు వీళ్ళ డ్యాన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటి డ్యాన్సులు వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకొని వేరే వాళ్ళకి నేర్పియాలనేమో ఖచ్చితంగా. అట్లా వేస్తారు వీళ్ళిద్దరు అక్క తమ్ముడు డ్యాన్సులు అయితే. వాళ్ళ డాడీ పాటలు పెట్టడం, వీళ్ళు డ్యాన్స్ వేయడం, ఇద్దరే, ఎవరికి చెప్పేది లేదు, ఎవరు తగ్గేది లేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళ డాడీ కొత్త పాటలు పెట్టడం, వీళ్ళు ఆ పాటలకు తగ్గట్టుగా స్టెప్స్ వేయడం, ఇద్దరు ఎంజాయ్ చేసేస్తూ ఉన్నారు. నేనేమో చాలు ఎంజాయ్మెంటు, ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు చదువుకోవాలి, వేసిన వరకు చాలు డ్యాన్స్ అని నేను అంటున్నాను. అయినా వింటారా? వినరు కదా. వాళ్ళకు తోచినట్టు వాళ్ళకు నచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఏముంది, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్స్ వేయాలని, వేయని అంటుండు వాళ్ళ డాడీ అయితే. వాళ్ళు ఇరగా తీస్తున్నారు డ్యాన్స్ని అయితే. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీళ్ళు వేసే డ్యాన్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.